ఏమంటారు చెప్పండి. నేచర్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ యొక్క నేచర్ మనని అంత పదిలంగా తన ఒళ్ళో పెట్టుకొని మంచిగా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అదే మనం ప్రకృతి విపత్తులు కావడానికి రీజన్ మనమేనేమో అనిపిస్తుంది. ప్రకృతిని కాపాడితేనే కదా ఆ యొక్క ప్రకృతి మనని కాపాడుతుంది. ఏమంటారు చెప్పండి. వీలైనంత వరకు మొక్కలను పెంచుదాము. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడడం అనేటువంటిది మనుషులుగా మన బాధ్యత. మనం ఒక్కరమే కాదు, మన తర్వాత వచ్చేటువంటి తరాలు కూడా మంచిగా ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలి అంటే మనం నేచర్ని కాపాడేటువంటి బాధ్యత మనం తీసుకుంటే ఆ విషయాన్ని మనం పిల్లలకు నేర్పించినట్లయితే రేపు భావితరాల పిల్లలైనటువంటి వాళ్ళు మంచి హ్యాపీగా ఉండగలుగుతారు అనేటువంటి నా ఒపీనియన్. మీరు ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు మీ కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి నల్లేరు మొక్క చూడండి. చిన్న కంటైనర్ అయినా చాలా మంచి హెల్తీగా పెరుగుతుంది. ఇదిగోండి, ఇవన్నీ చామదుంపలు. ఇదిగోండి పసుపు మొక్కలు చూడండి. ఆ యొక్క పసుపు మొక్కలు ఇలా టచ్ చేసి ఇలా స్మెల్ చూసాము అనుకోని పసుపు స్మెల్ ఎంత మంచిగా వస్తుందో తెలుసా. ఆ యొక్క పసుపు మొక్కలు ఉన్నటువంటి మిద్దె తోట పచ్చిగా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇదిగోండి, మొక్కలు ఇచ్చేటువంటి తృప్తి ఇంకేవి ఇవ్వలేవని నేనైతే అంటాను. ప్రతిసారి చెప్పేటువంటి డైలాగ్ ఒకటే, మన మిద్దె తోట అన్నప్పుడు పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, ఆకుకూర మొక్కలు అన్నీ ఉంటేనే ఆ యొక్క మిద్దె తోటకైతే అందం. దాంతోపాటు ఇలా మంచిగా హ్యాంగింగ్ మొక్కలు ఉన్నాయనుకోండి ఇంకా మంచిగా అనిపిస్తాయి. ఇవన్నీ మనం మొన్ననే పెట్టుకున్నాం. అవి ఇంకొంచెం పెరిగి పెద్ద కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. పైన వాటికేమో పెయింటింగ్ వేసేసాను, కిందివేమో పాతవే అనమాట. ఆల్రెడీ వాటిలో మొక్కలు పెట్టి చాలా రోజులు అవుతుంది. అవి ఇలానైతే హ్యాంగ్ చేసుకున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది. మనసుకి తెలియనటువంటి తృప్తి అయితే అనిపిస్తుంది. మొక్కలు ఇలా మంచిగా విచ్చుకొని మంచి పూలు వస్తూ ఉంటాయి చూడండి. ఆ టైంలో మొక్కలు చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడైతే వాటర్ మిలన్ ప్లాంట్ ఇంకా పూతరైతే రావట్లేదు. కొన్ని మొక్కలకేమో ఓన్లీ బాయ్ ఫ్లవర్స్ వచ్చాయి, ఇంకా గర్ల్ ఫ్లవర్ రాలేవు. పాలినేషన్ చేయాలంటే మేల్ ఫీమేల్ ఉంటే మాత్రమే అవి పాలినేషన్ అవుతాయి అన్నమాట. లేదంటే పాలినేషన్ చేయడానికి ఉండవు. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మొక్కలకు ఓన్లీ బాయ్ ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని మొక్కలకు ఓన్లీ గర్ల్ ఫ్లవర్స్ వస్తాయి. అందుకే క్రీపర్ ప్లాంట్స్ ఒకటే పెట్టొద్దు అని చెప్తారనమాట మిద్దె తోటలో. ఎక్కడైనా మనం బయట పెట్టుకుంటే ఒకటేం పెట్టుకుంటాం, చాలా పెట్టుకుంటాం. కానీ మిద్దె తోటలో పెట్టుకున్నప్పుడు మాత్రం ఒకటే రెండు పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అవి ఒక మొక్కకి బాయ్ వస్తే ఇంకొక మొక్కకి గర్ల్ వచ్చింది, అప్పుడు పాలినేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా నేను పాలినేషన్ చేసేటప్పుడు చూపిస్తాను. అలా పాలినేషన్ చేస్తే మన మిద్దె తోటలో అవి కాపు కాయడానికి వీలుంటుంది అనమాట. లేదైతే అస్సలు రానే రావు. ఇదిగోండి, ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. ఇదిగోండి, ఇంకొకటి చూపించలేదు కదా మీకు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఈ దొండ చెట్టుకి నేను కింద ఎంత జాగిచ్చినా అవి కింద రావు కాయలు తెలుసా. అవి ఎక్కడో ఆకాశాన్ని